ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిషులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల 2026 ఎలాంటి శుభవార్తలు వీళ్ళు వినబోతున్నారు? ఏ విషయాల్లో ఎక్కువగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటే? మకర రాశి అనగానే 2 నిమిషాలు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే మకర రాశి వారికి ఇటీవల చూసినట్టుగా కనుక కాబట్టి వీరు మంచి వ్యక్తిత్వం కూడా 10 మందికి మంచి చేద్దాం అనుకుంటారు. కానీ వీళ్ళు మంచితనం ఎలా ఉంటుంది తెలుసా? చేయాలనుకున్న వాళ్ళే చేస్తారు. ఎవరు పడితే వాళ్ళకి మంచి చేయరు. వీళ్ళు మంచి చేశారంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనుకోవాలి. ఎవరితో పలకరించి ఇంటో రమ్మని కూర్చోబెట్టారనుకోండి, మనం ఎంత గొప్ప వాళ్ళమో అంతే ఆలోచించుకోవాలి. మకర రాశి వాళ్ళకి నచ్చాము అంటే మనం గొప్ప వాళ్ళు అయితేనే వాళ్ళకి నచ్చుతారు. అంత ఈజీగా ఎవరిని పడితే వాళ్ళని దగ్గర చేయనీరు. ఎప్పటి నుంచో ఎదురు చూసే వాళ్ళకి జాబ్లు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, అవకాశాలు, కొత్త నిరుద్యోగులు ఉద్యోగం రావటం, అసలు చూస్తే వాళ్ళే ఇలా గిచ్చుకోవాల్సి వస్తుంది. నిజమేనా జాబ్ వచ్చిందా అని? అంటే ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసేవాళ్ళు జాబ్ రావడం మామూలు విషయం కాదు కదా. పోటీ పరీక్షల్లో పాల్గొని వాళ్ళు ఉత్తీర్ణులు అవటం, మంచి స్థాయికి రావటము, వైట్ కలర్ జాబ్ రావటం అంటే విశేషవంతమైంది కదా. అందులో మిలిటరీ సైతం, కలెక్టర్ సైతం, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబులు రావడం మామూలు విషయం కాదుగా. అలానే మనకి ఇటీవల కొట్లాటలు, గొడవలైనటువంటి ఎగ్జామ్లో పాస్ అవ్వడం కానీ, సీట్ రావడం, యూనివర్సిటీలో సీట్ రావడం, కాలేజీలో సీట్ రావడం, ఇవన్నీ చాలా విశేషవంతమైనవి కదా. మరి ఇవన్నీ కూడా వీరికి వచ్చేసినాయి. మకర రాశి వారికి అయితే ప్రశాంతంగా వీళ్ళు అనుకుంటారు, మా పిల్లలకి అన్నీ సీట్ వచ్చాయండి, ప్రశాంతమైన జీవితం ఉంది మాకు, ఇంకా మేము ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు అని చెప్పేసి కూర్చుంటారు. వీరికి ప్రేమ వస్తుందండి, ఎదుటి వాళ్ళని చంపేంత ప్రేమ ఉంటుంది. కక్ష కోపం వస్తే కూడా ఎదుటి వాళ్ళని చంపేంత ఉంటాయి. వీరి అంత గొప్ప విశేషంగా హార్ట్ఫుల్గా ఉండే వ్యక్తులు ఉన్నారంటే కనుక మకర రాశి వారు అండి. మరి అలాంటి మకర రాశి వారికి మరి సెప్టెంబర్ మాసం 2026 సంవత్సరం ఎలా కలిసి వస్తుంది అంటే బాగానే కలిసి వస్తుంది. ఇప్పటివరకు జాబు లేకపోతే జాబు ఎలిగేషన్స్ వచ్చి పోయితే కూడా ఆ జాబుల కోసం ప్రయత్నం చేసే జాబులు వస్తాయి. ఎలాంటి జాబులు తెలుసా? మళ్ళీ దానిలోనే ఐపిచ్ జాబ్స్. ఎవరైతే వెలిగేషన్ పెట్టి బయటికి పంపించారో వాళ్ళు కూడా చేతులు పట్టుకుని తలదించుకునేటువంటి పరిస్థితి వచ్చేటువంటి జాబులు, అంత హై పిచ్ జాబులు వస్తాయి. ఏదైతే అనుకుంటారో అది సాధించేందుకు సెప్టెంబర్ మాసంలో మంచి అనుకూలపడినటువంటి. అలానే ఈ సెప్టెంబర్ మాసం 2026 సంవత్సరం మకర రాశి వారి పైనే ఉంటుందా, మకర రాశి వారిదే జరుగుతుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని గ్రహాలు కూడా వీరికెళ్ళి మంచి సానుకూలంగా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే కనుక శుక్రుడు, బుధుడు, రవి, శని, కుజుడు, రాహువు వీళ్ళందరూ కూడా మకర రాశి వాళ్ళకి మంచి చేస్తున్నారు ఈ సెప్టెంబర్ మాసంలో. సమయం అని చెప్పొచ్చు. అందుకే ఇచ్చినటువంటి డబ్బులు రావడం, ఆరోగ్య సమస్యలున్న అవి తీరిపోవటం, ఎక్కడైనా స్థిరాస్తుల విషయాలు, కోర్టు విషయాలు, భార్య భర్త మధ్యన గొడవలు, ఇవన్నీ కూడా సమస్య పోయేలాగా కనపడుతూ ఉన్నాయి. అలానే వీరు ఏదైనా వనరుల డబ్బులు, ఆస్తిలుగా నష్టం కానివ్వండి, అదే ఏదైనా వ్యాపారంలో, పార్ట్నర్షిప్ వ్యాపారం నష్టపోయినా కూడా ఈ మాసంలో అయితే కొత్త వడవడిగా వచ్చేసి కొత్త వనరులు కూడా చెంత చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరో తెలియని వ్యక్తులు కూడా వచ్చేసి వీరికి అవకాశం ఇస్తారు. ఏమండి మీరు చేస్తారట కదా, పలానా దానిలో మంచి అవకాశం ఉందండి, పలానా వాళ్ళు చెప్పారని మళ్ళీ వెతుక్కొని వచ్చి మరి వీళ్ళ దగ్గరికి వస్తారు. అలాంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళకి. ఎవరైనా ఉంటారు ఖచ్చితంగా 10 మందిలో 9 మందికి వచ్చే డౌట్ ఒకటి ఉండిద్ది. ఏమిటంటే 1,00,000 మందిలో 90,000 మందికి కూడా ఇదే వస్తుంది డౌట్. ఏంటి ఆ డౌట్ అంటే, గురువుగా చెప్పినట్టు బాగుందిలే కానీ వినడం మరే బాగుంటుంది, కానీ మనకు ఆచరణ రావట్లేదు ఇవన్నీ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం అన్ని చెప్పినవి మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో జరిగేవి. ఇవి ఆహ్లాద కోసమో వాళ్ళ ఆనందపడటం కోసమో కాదు. గ్రహాల యొక్క స్థితిగతులు వారికి అలా చూపిస్తున్నాయి. మీకు జరగలేదు మకర రాశి అయినప్పటికీ, మకర రాశిలో ఉన్నారు కానీ మీకు ఆ పని జరగట్లేదే. మకర రాశిలో ఉన్నారు, జాబు లేదు, ప్రమోషన్స్ లేదు, ఇంక్రిమెంట్స్ లేవు, మనం చెప్పినవన్నీ ఆపోజిట్ సైన్లో జరుగుతున్నాయి అంటే మనం ఒకసారి గమనించుకోవాలి. నా జాతకం ఇంతే, నా టైం బాగాలేదు, నా గ్రహస్థితి అంతే, నా కర్మలా ఉంది, నాకు ఎవరో ఎప్పుడు చేసుకుని నాకు ఇలా ఎండపడుతున్నాయి అని మనలో మనమే బాధపడుతూ నిస్సహాయంగా ఉండిపోతూ ఉంటాం. ఇవన్నీ కూడా కన్నా మన పైన కూడా ఏదైనా చెడు ఉందేమో. గ్రహాల స్థితిగతులు, దశల స్థితిగతులు కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఇంకో కోణం ఉంటుంది. అది ఏంటంటే ప్రతి ఒక్కటి జాతకంలో ఉండదు. మనము లేచిన దగ్గర నుంచి ఎక్కడికో దగ్గరికి వెళ్తూ ఉంటాం. అల్లా దగ్గరికి వెళ్ళండి, యేసుప్రభు దగ్గరికి వెళ్ళండి, హిందువులు ఎన్నో దేవుళ్ళు ఉన్నారు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళామనేది కాదు, మతం ఏది కాదు. మనకు కావాల్సింది ఏంది? మంచి జరగటం, పని జరగటం. మనకి ఏ బాధ్యత ఉందో ఆ బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తించుకోవటం. గురువుగారు చెప్పారండి, నాకు చాలా బాగా చెప్పారు, కానీ నా వరకేందుకు జరగట్లేదు? నాది మకర రాశి, మా ఫ్రెండ్ మకర రాశి, మా ఫ్రెండ్కి 1,000 కోట్ల రూపాయలు ఆస్తుంది, మరి నేనే పాపం చేశాను, నాకు మీద ఇట్లా అప్పులు ఉన్నాయి 1,000 కోట్లు అంటే ఇక్కడ కారణం ఏంటంటే మనం ఎదుటి వాళ్ళని నమ్మటం, ఎదుటి వాళ్ళు మనకి సహాయం చేస్తారు అనుకోవటం, లేదా మనం ఎదుటి వాళ్ళకి పర్సనల్ విషయాలు షేర్ చేయటం. ఏదో ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ప్రకారంగా
ఎదుటి వారు మన పైన హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చేపిస్తే మన పైన ఎందుకు చేపిస్తారంటే మరి నీ పైన ఎవరి పైన చేపిస్తారు? నీ పైన చేయించకపోతే మరి మీరు కూడా ఎదగాలిగా. అప్పుల బాధలో ఉండి ఎందుకు అందరి ముందు తలగాదించుకుంటున్నారు? ఎందుకు మీకు హిప్నాటిజం జరిగింది? ఎందుకు మీరు తినలేకపోతున్నారు? ఎందుకు మీ వరకు ఆరోగ్యం బాగాలేదు? ఎందుకు మీ వరకు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు? మీకెందుకు ఇల్లు లేదు? మీకెందుకు కారు లేదు? మీకెందుకు జాబ్ లేదు? ఇవన్నీ మనం గ్రహించుకోవాలి. లేదు లేదు అంటే ఉన్నాయి, కానీ మన దాకా రానివట్ల. ఆ రానివట్లేదు ఎవరు అంటే మనమేం జరిగిన చెడు తత్వం ఉంటేనే మన వైపు రాకుండా ఉండదు. అట్లీస్ట్ నిద్రపోవాలంటే ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాం. ఎందుకండి? మన పైన ఏదో జరిగిన క్రియ ఉంటేనే కదా. అలాంటివి ఏమైనా ఉంటే మనకి ఎలా పోతుంది? ప్రతిరోజు దేవుళ్ళకి వెళ్తున్నానండి, ఎన్నో రకాల హోమాలు, యజ్ఞాలు చేపిస్తున్నాను, అప్పు తీసుకొచ్చి మొన్న పూజ చేయించానండి, కానీ నా పరిస్థితి మారలేదండి. అప్పులు తీసుకొచ్చి పూజలు చేపిస్తే పరిస్థితులు మారవు. మనకి ఏం జరిగిందో దాన్ని తగ్గట్టుగా మనం పరిహారం చేసుకుంటే పరిస్థితి మారుతుంది. మన పైన హిప్నాటిజం జరిగింది. హిప్నాటిజం వల్ల సిమ్టమ్స్ ఏంటి, అష్టదిబ్బతం వల్ల సిమ్టమ్స్ ఏంది గ్రహించుకోవాలి. మనకున్న సిమ్టమ్సే ఆ సిమ్టమ్స్ పోవాలకి ఏంటి అలానే చేయాలి. పూజలు చేస్తే లేకపోతే పూజలు చేస్తే మనకి పుణ్యం వస్తుంది, కానీ మనమే జరిగిన చెడు క్రియ పోదు. కాబట్టి ఎలా అయితే జరిగిందో అదే విధంగా చేయాలంటే ఒక సురేష్ బాబు గారు చేయగలుగుతారు. తంత్ర మంత్ర జ్యోతిష్యులుగా సురేష్ బాబు గారు మన దగ్గర ఏం జరిగింది, ఏం నెగిటివ్ ఉంది, ఏం చెడు ఉంది చూసి దాని ప్రకారంగా ప్రత్యామ్నాయంగా వారికి పరిహారాలు చేసే విధంగా మనం చేయగలుగుతాం. మంత్రము, తంత్రము, యంత్రము, హోమము, అలానే అగ్నిహోత్రం, ఇందులో ఏదో ఒక తత్వంలో అయితే కనుక వారికి చెడు జరిగి ఉంటుంది. ఆ చెడు తత్వం గమనించి గ్రహించి వారికి ఆ విధంగా చేసేటువంటి ప్రయత్నం మనము ఖచ్చితంగా చేయొచ్చు. ఆ విధంగా వారు మంచి స్థాయికి వెళ్ళొచ్చు. మరోటి మకర రాశి వారికి మరి సెప్టెంబర్ మాసంలో దీంతో పాటు పోల్చుకుంటూ ఉంటే మరి జాతక పరిశీలన చేసుకోవాలి. జాతక పరిశీలనలో కూడా లోపాలు ఉన్నాయా, దానాలు ఉన్నాయా చేసుకోవాలి. అలా ఇటీవల ఆగస్టు మాసంలో ఏర్పడేటువంటి 12వ తారీఖు ఏర్పడేటువంటి అతి సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం, దీన్ని ఇన్ఫాక్ట్ అయితే ఈ పేరు ఉంటుంది కాబట్టి దాని తగ్గ పరిహారాలు చేసుకుంటూ ఇక ఎట్లానూ వినాయక చవితి వస్తుంది సెప్టెంబర్ మాసంలో. ఈ సెప్టెంబర్ మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి ఏదైతే ఉందో ఈ పర్వదినాలన 8వ రోజు కానీ 6వ రోజు కానీ ఈ 2 రోజుల్లో కనుక వినాయక స్వామి వారి దగ్గర కూర్చొని శాంతి హోమం, శాంతి పూజ చేయించుకుంటూ వినాయక స్వామి వారికి పత్రినితో పూజ చేసుకుంటూ ఆ వినాయక స్వామి వారికి ఆ రవ్వ లడ్డు కానీ, మనకి గోధుమ బాంబే రవ్వతో లడ్డు చేస్తారు, రవ్వ లడ్డు, ఆ రవ్వ లడ్డు కానీ లేదంటే సేమియాతో కేసరి కానీ చేసి ఆ స్వామివారికి నైవేద్యం సమర్పించి ఇరువురికి కూడా ప్రసాద రూపంగా పెట్టినట్టయితే ఆర్థిక స్థితిగతుల నుంచి బయటపడతారు. ఇక గ్రీను, అలానే కాఫీ కలరు, వైట్ కలరు ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కలిసి వస్తుంది. అలానే 8, 6 ఈ 2 నంబర్లు కూడా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. దక్షిణ తూర్పు దిశ ప్రయాణం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడానికి అనుకూలంగా ఉంది, పెళ్లి కాని వారికి కూడా. ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేసుకుంటూ ఈ వినాయక స్వామి వారికి నమస్కారం చేసుకుంటూ ఉంటే ఈ సెప్టెంబర్ మాసంలో మరొక విశేషం ఏంటంటే కనుక ఎవరైనా సరే ఇది జాతక ప్రకారంగా, గోచార ప్రకారంగా లేదంటే కనుక వారి మీద జరిగిన నెగిటివ్కి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, మన దగ్గరికి రాలేని పక్షాన ఉంటారు చాలా మంది కూడా విదేశాల్లో ఉంటారు. సురేష్ గారిని కలవాలి, కానీ సురేష్ గారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలిగా. అంటే సురేష్ గారు మనకు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి సమయం సురేష్ గారు కూడా ఉండాలి. కానీ ఒక ప్రత్యామ్నాయం ఏంటంటే మన దగ్గరికి రాలేని పక్షాన మనమే ఈ రోజున వారి చెంతకి పూజించి కొన్ని వస్తువులు పంపిస్తూ ఉన్నాము. ఆ వస్తువుల ద్వారా కూడా 50 లక్షల పైచిలుకు మంది కూడా బాగుపడ్డవారు ఉన్నారు. కాబట్టి ఎవరైనా సంప్రదిస్తే వారి చెంతకే ఇచ్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. ఇదొకటి ప్రతి ఒక్కరు గ్రహించుకుంటూ ఉండాలి. ఏదైనా ఉంది అంటే కనుక సురేష్ గారి సంప్రదిస్తే వారి సమస్య ఏముంది దాని పరిష్కార మార్గం చూపించే విధంగా ఈరోజు సిద్ధంగా ఉన్నాం. మరొక విషయం, ఎవరైనా జీవితంలో ఎదగాలనుకుంటున్నారా, ఎవరైనా మనకున్న గోల్స్ కి ఆ గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నారా, బాధలు, బందీలు, ఆరోగ్యం, అనారోగ్యం ఇవన్నీ ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, వీటి నుంచి మనం బయటపడాలనుకున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కూడా ఒక వ్యక్తికి ₹1 కోటి సంపాదించుకునే మార్గాలు మనం సూచిస్తున్నాం ఈ రోజున. ఎవరైనా సరే ఆశ ఉంది, కోరిక ఉంది, మరలా ఇది లోను కాదు, అప్పు కాదు, ఎక్కడ ఎవరికి ఇచ్చే పని లేదు, ఇలాంటి ఎవరికైనా ఉంది అంటే కనుక వారి పేరుని నమోదు చేసుకుంటే షరతులు వర్తించబడును. మా టీం వచ్చి వారి దగ్గర సంప్రదించి దానికి అర్హతగా ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా వారికి ₹1 కోటి ఇచ్చే ప్రయత్నం అయితే వారికి చేసేదానికి ఉన్నది. కాబట్టి ఎవరికైనా ఇలాంటి కోరిక, ఆశ ఉండి కాదు, బాధలు, బందీలు ఉన్నాయి, నేను బయటికి రాలేకపోతున్నాను, పడలేకపోతున్నాను, బాధ్యత ఉంది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ₹1 కోటి కావాలనుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు పేరు నమోదు చేసుకోవడం వలన మా టీం వచ్చి వారి దగ్గర సంప్రదిస్తారు. ఆ రకంగా ఇది ఉంటుంది. కాబట్టి ఇక సురేష్ గారిని సంప్రదిస్తే ఆ సమస్యకి పరిష్కారం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. లేదండి నాకు సురేష్ గారు కాదు, నాకు పలానా వ్యక్తి ఉన్నారు వాళ్ళ దగ్గర అవుతుందంటే నేను కూడా నమస్కారం చేస్తా వారికి. ఎవరు తరపునైనా మన సమస్య పోతుందంటే అంతకన్నా గొప్ప విశేషం ఏం లేదు. కాబట్టి సంప్రదించవచ్చు. ఓవరాల్ గా ఈ రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల ఏ విధంగా కలిసి రాబోతుందో మంచి విశ్లేషణ అందించారు సార్.